విలేజర్స్ ఆడుకున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ టైం వచ్చింది. అసలు ఆర్ట్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ విత్ స్టీవ్. ఏనికి అడ్డం పెంచండి. ఏముంది లవ్ ఫెయిల్యూర్. అదేంటి నీ పెళ్లి అయిపోయింది కదా. లవ్ ఫెయిల్యూర్ నాది కాదు సన్నిగాడిది. మరి ఆడికి అడ్డం పెంచకు నువ్వు పెంచండి. ఆడికి పెరగదంటే నన్ను పెంచమని చెప్పాడు. అంతే కదా, ఇంకేం పెంచలేదు కదా. సర్లే కానీ ఏంటి విషయాలు? పేపర్ నువ్వు చదువు నన్ను అడుగుతావేంటి? ముందు నువ్వు చదివేగా చెప్పు. ఏముంది ఆ సుధీర్గాడు శంకరగాడు మళ్ళీ టీం లీడర్ అయ్యారట. అయ్యారు కానీ కామెడీ అని చేస్తున్నారు లేదా? ఆ సుధీర్గాడు మళ్ళీ టీం లీడర్ అయ్యాడు. ఆనందంలో కామెడీ మర్చిపోయాడు. ఈ శంకరగాడు వచ్చి అమెరికా వెళ్ళాడు యాక్టింగ్ నేర్చుకోవడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి. ఎందుకురా ఆ మధ్యన డైలాగ్ మర్చిపోయాడు కదా. అమెరికాలో కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారట డైలాగ్ మర్చిపోకుండా. ఇప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా? అప్పులో డైలాగ్ మర్చిపోయాడు, ఇప్పుడు స్కిట్ మొత్తం మర్చిపోతున్నాడట. నీకు విషయం తెలుసా? మన ఊరు కొత్త డాక్టర్ వస్తున్నాడట. కొత్త యాక్టర్ వస్తున్నా? ఏ సినిమాలు చేసాడు? సినిమాలో చేయడం కాదు, ఆ యాక్టర్ కాదు డాక్టర్. ఓ పాటలు పాడితే అలా చెప్పచ్చు, వచ్చిందో పాడించుకోవచ్చు. పాటలు ఏముంది? నువ్వు మారో. ఆ శంకర్ గారు మారాడు నేను మారడానికి. ఎవడు కొత్త కొత్త చూడు, మన ఊరికి ఎవడు చూడు. కొత్తలో వచ్చి నేను ఆగలేను కదా, వెళ్ళిగెలిగేస్తాను. పద. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి. మీరు పెదరాయుడు, మీరు చంద్రాయుడు, నువ్వు ఆండ్రాయిడ్. ఎంతకే నువ్వు? నేను సిటీ నుంచి వచ్చిన కొత్త డాక్టరా? ఎక్కడి నుంచి వచ్చావు బాబు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ నుంచి వచ్చావా? హైదరాబాద్ నుంచి వచ్చాను బాబు. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏం చేయాలి? డాక్టరే చదవాలి, ఇంకేం చదువుతారు? ఎంతకీ మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్నది ఈ ఊరే అండి. నేను ఈ ఊరు అబ్బాయినే. చిన్నప్పుడే సిటీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాం. ఈ ఊరు అబ్బాయివా? ఎవరు కొడుకురా నువ్వు? మన పంపు చెట్టు దగ్గర వెంకట్రావు ఉన్నాడు కదండి, వెంకట్రావు గారు అబ్బాయిని. ఏమన్నా ఇప్పుడు? వెంకట్రావు గారు అబ్బాయిని. ఏది బడ్డీ కుట్టాను కదా ఇల్లు? అవును. గేదెలు సేవడింటి పక్కన ఉంటది. అవును. వెంకటరావు అబ్బాయిలు. మా నాన్న డబ్బులు ఇవ్వాలా? లేదు, మీ అమ్మకి ఇచ్చాను డబ్బులు. దేనికి? చీరలు కొనుక్కుంటానండి నేను. వెంకటరావు అబ్బాయి కూడా ఉన్నావు. అవును. అరే అచ్చు అదే కలరా. అవునరా. అదే ముక్కు. అవునరా. అదే నోర్రా. అవునరా. అదే బాడీరా. అవునరా. అచ్చు నీ పోలికలే. ఈడి పోలికలు రావడం? అప్పుడు మీ నాన్నవాడు బెస్ట్ ఫ్రెండ్స్ లే. ఎక్కువ మీ ఇంట్లో ఉండేవాడు. టీలు టిఫిన్లు భోజనం అన్ని మీ ఇంట్లో చేసేవాడు. నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వడం మంచిదిరా బాబు, లేకపోతే ఇంకో డాక్టర్ చూపించాలి ఇప్పుడు. ఎంతకీ మీ నాన్న ఏం చేస్తున్నాడా? మా నాన్న హార్ట్ ఫెయిల్ అయిపోయాడండి. మా మహానుభావుడు ఈ ఊర్లో ఆడే బాగా చదువుకున్నాడు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడా? ఫెయిల్ అవడం అంటే ఫెయిల్ అవడం కాదండి, గుండుపోటు వచ్చి పోయాడు. అది మరి పోయాడు. మా విషయం తెలిసిపోయాడు దైత్రుడికి. ఏ విషయం? అదే అదే తెలియని విషయం తెలిసి పోయి ఉంటాడు. సరేగాని మీ అమ్మేదిరా. మా అమ్మ కూడా రక్తపోటు వచ్చి ఈ మధ్య పోయిందండి. మీ అమ్మ పోయిందా? మా అమ్మ పోతే ఈడెందుకంటే ఎంత ఏడుస్తున్నాడు? ఇప్పుడు మీ అమ్మ పోతే మీ నాన్న ఎడుతాడా? అవును. నాన్న తరఫున అలాంటి వాడు అడగకూడదు. ఆ మాత్రం అర్థం కాల. అర్థం అవ్వడం మంచిదిరా బుజ్జే. ఎందుకు వచ్చావు అసలు? నేను యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ వచ్చిందండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? నీ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలా? ఎదురుకి వెళ్ళు, చెరువు గట్టు ఉంది అక్కడ. చెరువు గట్టు సిటీలో ఇక్కడ ఏం చేయకు, అక్కడ ఐదుకి వెళ్ళిపోతాను. అక్కడ శివాలయం ఉందా పక్కనే? దేవుడు దండం పెట్టు. ఆడు ఎట్టుకుంటా నువ్వు చెప్పలేట్రా? చెప్పానా? చెప్పలేదు. ఆ ఎడం పక్క వెళ్తే కిల్లు పట్టి ఉంటది, అక్కడికి వెళ్ళేదిగో. నాకు తెలుసు, అక్కడికి వెళ్ళి సీరియడ్ దాకా నాకు అలవాటు ఉంది, నేను తాగుతాను, మీరు చెప్పొద్దు. కుర్రాడు మా పాసుకున్నాడు రా. ఎవరు పొలుగులు రా? ఎవరు పొలుగులు? అదే ఎవరు పొలు? మీ నాన్న పొలుగు అని చెప్పాను.
ఇగో అలా ముందుకెళ్తే చెరుగడ్డ దాడగానే వేరే గట్టు వస్తుంది వాటర్ తిరుగుతు అంటే మన మామిడి తోట మన అందే మామిడి తోట ఆ మామిడి తోట పక్కన వెళ్తే సరివి తోట వస్తుంది. సార్ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇద్దరు ఎవడో ఒకటి చెప్పండి. నీకేం కావాలి? ఏం కావాలి ఇప్పుడు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఇదే ఇదేనా? మరి అంతా ఎందుకు చెప్పారు? అదంతా వెళ్తే దొరకదు అనే లోపు అడేది కిలిగేడు వచ్చి ఇదే సార్ డాక్టర్ ఫీల్ అంటే తెలుసు వస్తాడు రా. తొందర వెళ్ళు. నువ్వు ఇదే హాస్పిటల్ పుట్టావు మీకెలా తెలుసు? అంటే అది మీ అమ్మ పుట్టినప్పుడు పడుతుంటే బయట ఇలా తిరిగి ఉన్నాయి ఇక్కడే. నాకు అర్థం కాల. అర్థం కావడం మంచిగా బుజ్జా. సరేగాని ఎందుకని ఒరిజినల్ డాక్టర్ అన్నారా? హలో, ఈ చేత్తో ఎన్నో ప్రాణాలు కాపాడా. అబ్బాయి ఈ చేత్తో ఎన్నో ప్రాణాలు పోసాను నేను ఇక్కడ. డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఏంట్రా ఏంటి? ఏంట్రా? ఆడు బాబు నేనే కదా. ఏంటిది? అంటే అంటే బాబులా అంటున్నాను చెప్తున్నాను. బాబులు అంటాడైతే ఓకే. డాక్టర్ బాబు మా అబ్బాయి రూపాయి బిల్లు మింగేశాడండి. రూపాయి బిల్లు ఎందుకు మింగాడండి? ఇంట్లో 2 రూపాయల బిల్లు లేదండి. ఓ షే, గో అర్జెంట్ గిట్రా టెస్ట్ చేయాలి. ఏం పర్లేదు, నా కొడుకున్నాడే నీ కొడుకు కాబడతాడు. అమ్మో, ఎక్స్రే చేయాలి ఇడికి లోపల. అవునా? మరి ఆడేంటర్ రూపాయి మింగేశాడు. ఇంట్లో 10 రూపాయలు ఒకటి ఉంది. 10 రూపాయలు ఉందా? మరి ముందే చెప్పలేదు. మీ అబ్బాయి వైరే. వైరేయా? నీకు ఎక్స్రే తెలుసా? ఇది కొత్తగా వచ్చింది వైరే. మరి ఇదేంట్రా? అది వైరే, ఇది వేరే. మీ అబ్బాయి గుండెకాయ, పక్కన రూపాయి బిళ్ళ. అవును. ఈ పక్కనే 2 కాళ్ళు ఉన్నాయి చూసావా? పక్కన కాళ్ళు ఎందుకు వచ్చాయి? మీ అబ్బాయి ఎక్స్రే చేసినప్పుడు అలా కూర్చొని గడ్డి. నీకు ఎందుకు అవన్నీ చూపించేయచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఖర్చు అవుతా? 30 లక్షల దాకా అయింది. డబ్బులే బాబు. పొలం ఉందా? కావాల్సినంత రాసిచ్చే. ఏంటి ఏం అర్థం కావట్లేదు. అర్థం మంచిగా బుజ్జే. సరే. ఓ మై గాడ్, అది వెంకటేష్ బాబు రీమిక్స్ చేస్తున్నాడు కదా. కళ్యాణ్ బాబు కూడా చేశాడు. నేను అది కాదు లేదు. నువ్వు ఎందుకు కంగారు పడతావు? ఏమైందండి? మీ అబ్బాయికి నిద్ర లేచి తిరిగి అలవాటు ఉందా? ఉంది. ఆపరేషన్ కూడా లేచి తిరిగాడు. ఏమైంది ఇప్పుడు? గుండెల్లో ఉండాల్సిన పిల్ల బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది. అదే నించోటి కిందకి వెళ్ళిపోగానే బ్రెయిన్ లోకి వెళ్ళింది. ముందుకెళ్తే కింద దగ్గర రమ్మన్నది, నువ్వు ఉన్నాడు అందుకే ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద ఆపరేషన్ చేయాలి. నేనేం చేయాలి? పెద్ద పొలం ఉందా? ఉన్నది. రాసిచ్చే. ఓ ఎంత ఘోరం జరిగిపోయింది. మళ్ళీ ఏమైందండి? మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తుంటే తల ఊపాడు. ఆ బ్రెయిన్ లో ఉన్న బిళ్ళ కాస్త కిడ్నీలో వెళ్ళిపోయింది. అదేంటి తల ఊపితే బయటకు వచ్చేస్తుంది కదా, కిందకి వెళ్ళింది. మీ అబ్బాయి ఎలా ఊపితే వచ్చేది. మీ అబ్బాయి ఎలా ఊపాడు, అందుకే కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్ కిడ్నీ కావాలి మీ ఇద్దరు ఎవరో ఒకరిది. ఒరే తినడానికి ఇడ్లీ తెస్తాను, కిడ్నీ ఎలా తెస్తారు ఇక్కడ? మీ అమ్మ పని చేయద్దు ఇప్పుడు. టైం కానీ టైంలోని ముందు మీ బ్లడ్ టెస్ట్ చేయాలి. దేనికి? అదే మీ కిడ్నీ మ్యాచ్ అయింది చూడాలి కదా. ఓ మీకు షుగర్ ఉంది. మీకెళ్ళి తెలిసింది? కింద రక్తం మీద చీమలు పడుతుంది. అర్థం కావట్లేదా? ఈ టెస్ట్ చేద్దాం. అమ్మో వీడికి ఏకం బెల్లమే ఉంది. అదే తెలిసింది? ఏగల వాళ్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? 2 కలిపి పరవడం అనుకుంటా. తగ్గిపోతా? చెప్పు తీసి కొడతాను ఇది మాట వాడంటే. ఈ కిడ్నీ ఆడి మ్యాచ్ అయితే అర్జెంట్ పంపి. కిడ్నీ అట్రా. అదే మా కొడుకు చెప్పాడు కాబట్టి నేను వెళ్తున్నాను. అదే వీళ్ళ కొడుకు కోసం వెళ్తున్నాను. ఏంట్రా రే, ఒక సైడ్ మొత్తం బోరు అయిపోయిందంటే. అది ఏం లేదు, ఇందాక ఇటు పక్క కిడ్నీ తీసినప్పుడు అందులో రాళ్ళు ఉన్నాయి. ఎందుకు పడాడు అని అటుపక్క కిడ్నీలో వేసాను. కిడ్నీ రాళ్ళు ఇదిగో, ఇది కూడా ఉంచుకో. ఏంటిది? సిమెంట్ వేసాక కూడా దొరికింది. ఇల్లు కట్టుకో వెళ్ళి. మీ అమ్మగారు 2 ఇల్లు కట్టాను, ఇంకెన్ని కావడానికా? ఎందుకు కట్టావు? మా అబ్బాయి అనుకున్నాడండి. మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. అదిగో చూడండి. ఏ రేసాన్ని ఎందుకు పిలిచావు? రూపాయి బిల్ల. నానా నేను మెంగింది రూపాయి బిల్ల కాదు నాన్న, మరి 5 రూపాయల బిల్ల. ఘోరం జరిగిపోయింది. మళ్ళీ ఏమైంది? మీ అబ్బాయి మింగింది 5 రూపాయలు బిళ్ళే. మిగతా 4 రూపాయలు చిల్లర ఆడి కిడ్నీలో ఇస్తాను. ఏం నా కిడ్నీలో ఇస్తాను 4 రూపాయలు చిల్లర? అవును. ఇప్పుడు ఏం చేయాలా? నీకు ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ మళ్ళీ రా. నేను కొడుకు అంటే నాకు తలకొర పెట్టే నువ్వు దర్జని. ఏంటంటే ఇందా నుంచి కొడుకు అంటున్నాడు. నీకు విషయం చెప్తారా? వాడు మత్తు చూసావా అక్కడ? నీ మత్తు చూసావా? సేమ్ టు సేమ్ మ్యాచ్ అయింది కదా. అవును. మీ నాన్న ఆడే. నీకు విషయం తెలుసా? ఏంటి? ఇట్రా. ఆడేమవుతాడు నీకు? కొడుకు అవుతాడు. కానీ ఆడికి నాన్న ఆడే. అదేంటి? కిడ్నీ వాడదు మ్యాచ్ అయింది, ఆడిదే. రక్తం వాడదు మ్యాచ్ అయింది, నాన్న ఆడే. ఏరా చెప్పు
ఇన్ని రోజులు నా పక్కనే తిరిగి తిరిగి నాకే ఎసరు ఎడతావా? ఎసరు ఎక్కడ పొలం విస్తారం కొంచెం చెప్పిన విత్తనాలు వేయను. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి? ఎవరైనా ఒక ఇద్దరు 2 కళ్ళు. నాగబాబు సార్. చాలా బాగా సీను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వే మొత్తం విశ్వరూపం చూపించావు. ఎవరి దగ్గర సీట్స్ చల్లకూడదు. బాగుంది, నాకు ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. ఇంకా చాలా బాగా చేశారు. వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్, వెరీ గుడ్. రోజా గారు. సీను మంచోడు అనుకున్నా. ఇంతమంది కొడుకులు కనేసాడు సీను. అండ్ సుధీర్ మేడం, నీ కన్ఫ్యూజన్ బాగుంది. ఈయన ఎందుకు అంటున్నాడు? అర్థం కాకపోవటం మంచిదిరా బుజ్జి అంటారు కదా, సో అక్కడే అర్థమైపోతుంది. నువ్వు డైలాగ్ నార్మల్ గా చెప్పినా కూడా జనాలు నవ్వేసుకుంటూ ఉంటారు. బాగుంది అయితే.